ఇరాన్ న్యూక్లియర్ వెపన్ వరకు వెళ్తుందా లేదా అనే దానిపైననే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ వెళ్తుంది అన్నప్పుడు ఇప్పుడు అమెరికా జరిపిన ఈ దాడులు వెళ్ళకుండా నిర్వీర్యం చేయగలవు అనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. దీనిపైన కూడా గ్లోబల్ ఎక్స్పర్ట్స్ భిన్నమైన అంచనాలు ఉన్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఆల్రెడీ జూన్ 13th రోజు ఈ ఇజ్రాయెల్ అటాక్స్ మొదలైనాయి. జూన్ 13th అటాక్ మొదలయ్యాకనే నటాంజ్ అణుక్షేత్రం పైన ఇజ్రాయిలే దాడి చేసింది ఫస్ట్. అమెరికా దాడి చేయాలని నెతన్యాహు అడుగుతూనే ఉన్నాడు. ట్రంప్ ఐ మే ఆర్ మే నాట్ అటాక్ ఇరాన్ అని అంటూనే ఉన్నాడు. ట్రంప్ ప్రచార సమయంలోనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయాలని కూడా అడిగాడు. బైడెన్ ఒప్పుకుంటలేడు, నేను ప్రెసిడెంట్గా ఉంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంతం చేస్తా అన్నాడు. అని ఎప్పుడు అటాక్ చేశాడు? సండే, అంటే 22nd మార్నింగ్ అటాక్ స్టార్ట్ అయింది. అంటే ఈ 9 daysలో ఇరాన్ కామ్గా ఉంటుందా? ఇరాన్కి అర్థమవుతలేదా? మనకే అర్థమైనప్పుడు